తమిళ స్టార్ సూర్య కంగువా సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. తదుపరి చిత్రం రెట్రోకు కార్తిక్ సుబ్బరాజు దర్శకుడు, పూజా హెగ్డే హీరోయిన్ కావడంతో అభిమానులు సినిమాపై నమ్మకం పెంచుకున్నారు. ఈ సినిమా లుక్ విడుదలైనప్పటి నుంచి క్రేజ్ కూడా బాగానే పెరిగింది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సూర్య ఖాతాలో హిట్ పడిందా అన్నది చూద్దాం. పారి అలియాస్ పార్వేల్ కన్నన్ చిన్నతనంలోనే పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు దూరమవుతాడు. అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్స్టర్ తిలక్ భార్య దగ్గరకు తీసుకొని పెంచుతుంది. తనకిష్టం లేకున్నా భార్య కోరిక మేరకు తిలక్ అతన్ని కొడుకుగా అనుకుంటాడు. ఓ ప్రయాణంలో ఉండగా తిలక్ ను శత్రువులు హతమార్చాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్రమాదం నుంచి పారి తన తండ్రిని కాపాడతాడు. అప్పటి నుంచి అతన్ని ఐరన్ హ్యాండ్ గా భావించి కొడుకులా చూస్తాడు. తిలక్ తో పాటు పారి కూడా గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు. చిన్నతనంలో పరిచయమైన రుక్మిణి 15 ఏళ్ల తర్వాత తారస పడటంతో ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. పెళ్లి తర్వాత గ్యాంగ్స్టర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతానని రుక్మిణికి మాటిస్తాడు. ఆ తర్వాత అతనికి ఎదురైన పరిణామాలేంటి? తిలక్తో అతనికి వైరం, గోల్డ్ ఫిష్ గొడవ ఏంటి? మళ్ళీ హింసాత్మక వృత్తిలోకి ఎందుకు దిగాడు? ఓ దివిలో ఉన్న ఊరికి పారికి సంబంధం ఏమిటి అన్నది కథ. కార్తిక్ సుబ్బరాజు ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయి. కథ ఎలాంటిదైనా కొత్తగా చెప్పాలనుకుంటాడు. న్యూ ఏజ్ స్టైల్లో అతని చిత్రీకరణ ఉంటుంది. అందుకు అతని గత చిత్రాలే ఉదాహరణ. కథలో యాక్షన్ ఉన్నా లోపల ఏదో సందేశం ఉంటుంది. ఈ కథ కూడా అంతే. 1960 నుండి 1993ల మధ్య సాగే కథ ఇదే. అయితే దీనిని ప్రేమ, నవ్వు, యుద్ధం అని 3 పార్టులుగా విడదీసి తెరకెక్కించారు. ప్రేమ కోసం హింసకు దూరమైన కథానాయకుడు మళ్ళీ అదే ప్రేమను దక్కించుకోవడానికి అదే దారిలో వెళ్లి యుద్ధం చేయాల్సి వస్తే అన్నది ఇందులో ప్రధాన అంశం. అలాగే వెనుకబడి బానిసలుగా ఉన్న ఓ జాతిలో నవ్వులు పూయించేందుకు అసలు పారి ఏం చేశాడన్నది కూడా ఓ లైన్. ప్రేమ, యుద్ధం, నవ్వుని కథలో భాగం చేసిన కథ నడుస్తున్నంతసేపు దాని తాలూకా ఎమోషన్స్ ఎక్కడా క్యారీ కాలేదు. 3 అంశాలను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. ట్యాగ్ లైన్లు చెప్పినట్లు లవ్ ఆఫ్టర్ వార్, ధర్మం అంశాలను ఒక్కో చాప్టర్లా చెప్పి ప్రేక్షకుడి మైండ్ను డైవర్ట్ చేశాడు. ముందు ఏం జరగబోతోంది అన్నది కూడా ఊహకు అందేలా ఉంది. కథలో 3 బలమైన అంశాలు ఉన్నా ఎక్కడా భావోద్వేగం కనిపించలేదు. చిన్నతనంలో పారితో రుక్మిణి పరిచయం మొదలు పెళ్లిపీటలెక్కే వరకు కథ అంతా సాదా సీదాగా నడుస్తూ విసుగెత్తించేలా ఉంటుంది. పారి జైలుకు వెళ్లడం, రుక్మిణి దూరం కావడంతో కథలో ఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి తిలక్ గ్యాంగ్ పారిని వెంబడించడం, రుక్మిణిని వెతకడం ఇవన్నీ కూడా ఆసక్తిగా సాగాయి. దాంతో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. లాఫింగ్ డాక్టర్ చాప్లిన్ కన్నన్ గా పారి ఓ ఐలాండ్ లో అడుగు పెట్టడంతో ద్వితీయార్థం మొదలవుతుంది. ఆ బ్లాక్ ఐలాండ్ నేపథ్యం. అక్కడ జరిగే రబ్బర్ కల్ట్ పోటీలు, ఆ పోటీల పేరుతో అక్కడి రాజు అక్కడున్న జాతిని హింసిస్తున్న తీరును అన్ని ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. అక్కడి గిరిజన జాతి కథ, జడముని గుడి నేపథ్యం, వాటితో పారికి ఉన్న సంబంధం కథలో ఎమోషన్ ను పెంచుతుంది. గతం తెలిసాక పారి అక్కడి రాజుపై సిద్ధపడటం, యాక్షన్ సీక్వెన్స్ ఆసక్తికరంగా మలిచారు. కాకపోతే పతాక సన్నివేశాలు అంత ఆసక్తిగా సాగలేదు. ఇక నటీనటుల విషయానికొస్తే పార్వేల్ కన్నన్ గా సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించారు. అయితే సూర్య ఈ మధ్యన వస్తున్న ప్రతి సినిమాలో ఒక్కో లుక్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా కథకు యాప్ట్ అయ్యేలా ఆయన లుక్ పై దృష్టి సారిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే కథలో లవ్ ఆఫ్టర్ వార్ అని 3 అంశాలు ఉన్నట్లే డిఫరెంట్ షేడ్స్ లో కనిపించారు. యాక్షన్ సీన్స్ లో మాత్రం పీక్స్ చూపించారు. ఇక కథ మొత్తం రుక్మిణి చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడూ తెరపై గ్లామర్ గా కనిపించే పూజ ఇందులో కాస్త డీ గ్లామర్ రోల్ చేసింది. భావోద్వేగాలు కలిగిన ఈ పాత్రకు ఆమె వంతు న్యాయం చేసింది. తిలక్ పాత్రధారి జోజు జార్జ్ విలని బలంగా అనిపించలేదు. లాఫింగ్ డాక్టర్ గా జయరాం క్యారెక్టర్ ను బలవంతంగా యాడ్ చేసినట్లు అనిపించింది. ఈ మధ్య కాలంలో జయరాం ఇలాంటి సోసో క్యారెక్టర్లు చూడలేదు. కొన్ని సన్నివేశాలు ఎందుకు వచ్చాయో తెలీదు. సురేష్ మీనన్, నాజర్ తదితరులు
పరిధి మేరకైతే నటించారు. కెమెరా పనితీరు 1960, 1990 సమయానికి తీసుకెళ్లింది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం బాగుంది. అయితే పాటలు అంతగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం గుర్తు పెట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కార్తీక్ సుబ్బరాజు కథల్ని ఇష్టపడే సినీ అభిమానులు ఈ సినిమాతో నిరాశ చెందుతారు. అతని తరహా ట్విస్టులు కూడా ఈ సినిమాలో మచ్చుకు కూడా ఒక్కటి కూడా లేదు. గోల్డ్ ఫిష్ అంటూ ఈ సినిమా మొదలైంది. ఆ ట్విస్ట్ ఏంటో అదరగొట్టేస్తుంది అనుకుంటే అది తుస్సుమనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే సూర్య ఖాతాలో మరో పరాజయం రెట్రో. సూర్య ఈ కథను ఎలా అంగీకరించాడో ఆయనకే తెలియాలి.